సాగర్ ఇవాళ హోళీ పండుగ. ఈరోజు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. లేదత్తయ్య, నేను అసలు వెళ్ళను. నువ్వైనా నచ్చజెప్పు సాగర్కి. వాళ్ళు తనకి తల్లిదండ్రులు కదా, ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అంతా ఇంటికొచ్చుంటారు. అందరూ అడుగుతారు, వదిన అన్నయ్య వాళ్ళకేం సమాధానం చెప్తారు? సాగర్ ఏడంటే ఏం చెప్తారు? మాట్లాడు ప్లీజ్, వెళ్ళు. సాగర్, నా ఉద్దేశంలో ప్రభావతి గారు అంటుంది కరెక్ట్. నువ్వింటికి వెళ్లాల్సిందే. నువ్వు వస్తావా మరి? గంగ ఎక్కడుండదో సాగర్ అక్కడుండడు. నువ్వు వస్తానంటే నేను వస్తాను, లేదంటే నేను అసలు వెళ్ళను. ఒక్క నిమిషం. సాగర్, ప్లీజ్ నా మాట వినిపించుకో. నాకు తెలుసు నీకు మీ అమ్మా నాన్నల మీద చాలా కోపంగా ఉందని. నీకు చాలా తప్పుగా అనిపిస్తుంది కదా. అయితే వెళ్ళి ముఖాముఖి మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగించుకొనొచ్చేయ్. ఇలా ఉంటే అందరికీ బాధగా ఉంటుంది సాగర్. చూడు, నువ్వు గంగ నీదాన్ని చేసుకున్నావు కదా, మరి అందుకు పెద్దవాళ్ళని ఎందుకు బాధ పెట్టడం? చూడు సాగర్, నేను చెప్పే ఈ ఒక్క మాట శ్రద్ధగా వినాలి నువ్వు. పెద్దవాళ్లు బాధపడుతున్నంతకాలం మీరెన్నటికీ సంతోషంగా ఉండలేరు. అలాగే గంగను కూడా ఎన్నటికీ నువ్వు సంతోషపెట్టలేవు. అక్కడేమో వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కడేమో నువ్వు బాధపడుతున్నావు. ఇలా ఎలా కుదురుతుంది? నీకొకటి చెప్పనా, మీ మమ్మీ నాకు ఫోన్ చేసింది. పాపం ఎంతగానో ఏడ్చింది తను. నిన్ను హోలీకి రమ్మని చెప్పింది. నన్ను అడిగితే నువ్వు అక్కడికి వెళ్తేనే మంచిది. గంగా, ఇది నీ నుదుట సింధూరం లేదే? బొట్టు పెట్టుకోలేదేంటి నువ్వు? ఎవరని ఏమన్నా అన్నారా? నీకొద్దని చెప్పారా? లేదంటే మరి ఏమైంది? కొంచెం ఉండు గంగా. గంగా, ఎల్లప్పుడు దీన్ని నుదుటను పెట్టుకుని ఉండు. ఇది నీ సాగర్ చేసిన వాగ్దానం. నిన్నెన్నటికీ విడవనన్న వాగ్దానం. మమ్మీ హోలీకి నన్ను రమ్మంది కదూ, గంగని మాత్రం వద్దంది. అందుకే నేను కూడా వెళ్ళను. నేను చెప్పాను కత్తయ్య, గంగ ఉండని చోట సాగర్ ఉండడని. మాధవి, వియ్యాల వారు రంగు పూస్తానంటే వద్దన్నావు. పోన్లే, నేను పూస్తాను రంగు. వద్దా, సాగర్ ఎప్పుడిక్కడున్నా తనే నాకు రంగు పూసేవాడు. అయినా ఈ ఏడాది కూడా తను ఇంట్లో లేడు. అసలు సాగర్ రాలేదనుకో. నేను చెప్పానుగా మాధవి, ఏదో 4 రోజులు ఎదురు దెబ్బలు తగిలితే దారికొస్తాడని చెప్పానుగా. తన గురించి బెంగపట్టమాని మనం పండగ జరుపుకుందాం రా. హోలీ శుభాకాంక్ష. నాన్నగారు, ఇది చీటింగ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.